హై టు ఆల్. ఈ బ్లౌజ్ పీస్తో మనము ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే స్టిచ్ చేద్దాము. ఈ శారీకి మగ్గం వర్క్ వేయించుకోవడం వల్ల ఈ క్లాత్ అయితే అలానే మిగిలిపోయిందండి. అందుకే ఇప్పుడు నేను లెహంగాలా అయితే దీన్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టిచ్ చేసే లెహంగా 1.5 ఇయర్ బేబీకి అయితే స్టిచ్ చేస్తున్నానండి. కోట్ మోడల్ లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి నేను. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి క్లాత్ని నేను ఇలా ఫోల్డ్ చేశాను. నేను ఈ క్లాత్లోనే బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు కూడా తీస్తున్నానండి. కోట్ వచ్చేసి వేరే క్లాత్తో అయితే మనం స్టిచ్ చేసుకుందాము. ముందుగా బాడీ పార్ట్ కోసము హైట్ అనేది చెక్ చేసుకుందామండి. బాడీ పార్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి హైట్. ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను. అండ్ ఈ సైడ్ కూడా 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసుకోవాలండి. అండ్ ఇలా ఒక లైన్ అయితే మనం డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇక బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్కి టోటల్ 30 ఇంచెస్ అయితే మిగిలిపోయిందండి. నేను దీన్ని ఆఫ్ చేస్తున్నానండి. 15 ఇంచెస్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను మెజర్మెంట్ చూసుకుంటున్నాను కదా, ప్లెయిన్గా ఉన్న సైడ్ అయితే బ్యాక్ సైడ్ అండ్ ఇలా అంచు ఉంది కదా, దాన్ని అయితే ఫ్రంట్ సైడ్ అయితే నేను వేద్దాం అనుకుని ఇలా మిడిల్కి చేసేస్తున్నానండి. చిన్న పిల్లలకి బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి అంచు లేకపోయినా పర్లేదండి, ఫ్రంట్ ఉంటే సరిపోతుంది. మనకు ఈ క్లాత్ ఇంతే ఉంది కాబట్టి మనం దీంట్లోనే కట్ చేసేసుకోవాలి. ఇక లైనింగ్ కూడా కట్ చేద్దామండి. లైనింగ్ అయితే నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి మెజర్మెంట్ చూసుకుంటున్నానండి. ఇందాక మెయిన్ క్లాత్ హైట్ అయితే 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీని నుండి అయితే మనం కొద్దిగా తగ్గించుకొని 14 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసుకోవాలి. నేను ఇలా మిడిల్కి అయితే చేసేసాను. అండ్ ఇక్కడ మనము మెయిన్ క్లాత్ని కూడా వేసేద్దామండి. ఇలా వేసేసి ఇంకా పక్కన పెట్టేసుకో. బాడీ పార్ట్ మెజర్మెంట్ అయితే చూద్దామండి. క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. నా సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉందండి. ఈ సైడ్ వచ్చేసి ఓపెన్స్లో ఉంది. నేను ఇక్కడ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 9 ఇంచెస్ దగ్గర అయితే ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను పైన నెక్ అండ్ షోల్డర్ రెండు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇదే విధంగా కిందికి కూడా 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకొని 1/2 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసేసుకొని కర్వ్ గీసుకోవాలండి షోల్డర్ దగ్గర. అండ్ ఇక్కడ వెడల్పులో వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. 7 ఇంచెస్ మనకి ఎంత ఎక్కువ తీసుకున్నా పర్లేదు, పిల్లలు వెయిట్ అనేది పెరుగుతారు కాబట్టి తక్కువ కాకుండా అయితే చూసుకోవాలండి. నెక్ ఇప్పుడే డ్రా చేసుకోకూడదండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ముందుగా అయితే మనం షోల్డర్ ఇవన్నీ కట్ చేసుకొని నెక్ అయితే తర్వాత డ్రా చేసుకుందాము. ముందుగా అయితే ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను 2 ఇంచెస్కి కొద్దిగా తక్కువైతే తీసుకున్నాను నెక్ వచ్చేసి. అండ్ హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అండి పిల్లల హైట్ని బట్టి. నేనైతే ఇక్కడ కొద్దిగా పైకి తీసుకుంటున్నాను, 2.5 అయితే తీసుకుంటున్నానండి. అండ్ దీన్ని అయితే ఇలా బాక్స్ షేప్లో అయితే పెట్టుకొని రౌండ్ నెక్ అయితే నేను డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ నేను రౌండ్గా కర్వ్ తీస్తున్నాను చూడండి. రౌండ్ నెక్ అయితే డ్రా చేశానండి. ఇక్కడ దీన్ని కట్ చేసేసుకోవడమే, మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మనం కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి తక్కువ తీసుకుంటున్నానండి. పైన పిల్లలు కదా, 2 ఇంచెస్కి కొద్దిగా తక్కువ అయితే బాగుంటుంది, లేదంటే షోల్డర్స్ అనేవి పడిపోతాయండి. అండ్ ఇక్కడ కూడా నేను 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ రెండు సేమ్ తీసుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ ఇది కూడా కర్వ్ అయితే ఇలా డ్రా చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకుందామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పిల్లలకి వేయడానికి ఈజీగా ఉండడానికి నేనైతే ఇక్కడ బటన్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ మిడిల్లో అయితే ఇలా కట్ చేసేస్తున్నానండి. మనకైతే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని దానిపై నుండి అయితే ఇవి రెండు వేసేసుకొని కట్ చేసుకోవాలండి. మనం ముందుగా అయితే కట్ చేసుకున్నాం కదండి, బాటమ్ పార్ట్ కట్ చేసుకునే ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే ఇదేనండి. ఇప్పుడైతే ఈ రెండింటికి కూడా మనం కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కోట్ అయితే ఇక్కడ మనం కట్ చేసుకుందామండి. నేను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి కూడా ఫోల్డ్ చేశానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కింద ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దీన్ని సమానంగా కట్ చేసేసానండి. అండ్ ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకుంటే హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ లైన్ అయితే మనం డ్రా చేసేసుకొని అండ్ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే లైన్ డ్రా చేశాను. కిందికి కూడా 4.5 అయితే దించుకున్నానండి. ఇలా కర్వ్ అనేది డ్రా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్ అయితే మనం తర్వాత డ్రా చేసుకుందాం
చేసుకుందామండి. ఇది కట్ చేసిన తర్వాత డ్రా చేసుకుందాము. అండ్ వెడల్పులో వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసి ఇప్పుడు కట్ చేసేసుకుందాము క్లాత్ని. క్లాత్ కట్ చేసుకున్న తర్వాత వీటినైతే సెపరేట్ చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుందాము. బ్యాక్ నెక్ కోసం అయితే నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 2 ఇంచెస్ తీసుకొని కిందికైతే 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా బాక్స్లా అయితే మనం ఇలా డ్రా చేసి రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూసినట్లు రౌండ్గా అయితే డ్రా చేసుకొని ఇక కట్ చేసుకోవడమే. మనకైతే కోట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. కోట్ ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి పైన నెక్ వచ్చేసి. అండ్ కిందికి అయితే 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వీ షేప్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నానండి. వీ నెక్ అయితే బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇది కోట్ కదా అండి, మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఇలా పైనుండి కింది వరకు కూడా ఇలా వీ షేప్ వచ్చేలాగా లైన్ డ్రా చేసి దాన్ని కొద్దిగా పక్క నుండి అయితే కర్వులా అయితే తీసుకోవాలండి. మనం స్టిచ్ చేశాక షేప్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా కర్వ్లా తీసుకుంటే. ఇప్పుడు ఇక కింది సైడ్ కూడా మనము కింది నుండి పైకి 3 ఇంచెస్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న దగ్గర నుండి కిందికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేయాలండి. ఇలా డ్రా చేసి ఇక్కడ కూడా కర్వ్లా అయితే చేసేసుకోవాలండి. చూడడానికి కోట్ వేసుకున్న తర్వాత బాగా కనిపిస్తుంది షేప్ అనేది. అండ్ ఇక్కడ మనం ఇంకా కట్ చేసుకోవడమే అండి. నెక్ అండ్ ఇంకా కిందికి కూడా మనం ఇలా డ్రా చేసాం కదా, ఇదైతే కట్ చేసుకోవడమే. మనకి కోట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఈ కోట్కి అయితే ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి. నేను లైనింగ్ కూడా సేమ్ క్లాతే వేస్తున్నాను. అండ్ ఇలా అయితే నేను ఇంకా కట్ చేస్తున్నాను. దీనితో అయితే మనకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. బాటమ్ పార్ట్ స్టిచ్ చేయడానికి నేను లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటున్నానండి. వీడియోలో చూసినట్లయితే కుర్చీలు అనేవి మంచిగా నీట్గా పెట్టుకోవాలి. ఒకే షేప్లో రావాలండి కుర్చీలు అనేవి. ఒకేలా పెట్టుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా పెట్టుకుంటే చూడడానికి బాగుండదు. అండ్ నేను ఇక్కడ కుర్చీలు అయితే పెట్టేస్తున్నాను. ఇదే విధంగా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా నేను పెట్టేస్తున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన వేసేసి ఇలా నెక్నైతే రౌండ్గా నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలండి. అండ్ షోల్డర్స్ పైన నుండి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనము ఉల్టా తీసుకుంటామండి. ఉల్టా తీసుకొని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అండ్ హ్యాండ్స్ కూడా మనం వేయట్లేదు కాబట్టి షోల్డర్స్కి కూడా ఇలా కుట్టు వేసుకోవాలండి. రివర్స్ తీసినప్పుడు మనకి ఇంకా హ్యాండ్స్ కానీ ఇంకా వేరే క్లాత్ అటాచ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడే మనం రివర్స్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని దీన్ని రివర్స్లో తీసేసుకొని నెక్ అండ్ షోల్డర్స్ రెండు కూడా నీట్గా పైనుండి అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడైతే మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ అయితే మనము స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా రెండింటిని కూడా పక్క పక్కనే పెట్టేసుకోవాలి. ముందుగా అయితే ఈ నెక్స్ అనేవి పక్క నుండే మనం ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అండ్ షోల్డర్స్ నుండి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మిడిల్లో అయితే సెపరేట్ చేసేసుకోవాలండి, కట్ చేసేసుకొని. ఇక ఇప్పుడైతే మనము షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకుందాము. రెండింటికి కూడా షోల్డర్ స్టిచ్ చేసుకొని ఈ క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి రివర్స్లో తీసేసి అయితే మనం మళ్ళీ దానిపై నుండి స్టిచ్ వేసుకోవాలండి. మనకి ఇంకా బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దీనికైతే మనం ఇక్కడ ఈ ఉక్సు పట్టి కాజా పట్టి అంటాం కదండి, వాటిని అయితే స్టిచ్ చేయాలి. నేను వీటిని క్లియర్గా అయితే చూపించట్లేదు, మీకు తెలుసు అనుకుంటున్నానండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక షార్ట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అండ్ ఇప్పుడు మనము ఇవి రెండు కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు వేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే మనం రెండింటిని కలిపిలా జాయింట్ చేసుకోవాలండి. ఇక మనం బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండింటిని కూడా కలుపుకొని స్టిచ్ వేసుకోవాలండి. అండ్ రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలండి బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని. నేను ఇక్కడ రెండింటిని జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక మనకు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే అండి. సైడ్కి స్టిచెస్ కూడా వేసేసుకుందాము. సైడ్కి స్టిచెస్ వేసుకుంటే
మనకిది టోటల్ కంప్లీట్ అయిపోతుందండి. అండ్ కోట్ అయితే మనం తర్వాత స్టిచ్ చేద్దాము. అండ్ ఇదైతే ఇలా ఉంది. ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మనం కోట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. అండ్ కోట్ అయితే మనము మెయిన్ క్లాత్ పైన ఇలా ఈ క్లాత్ వేసేసి పైనుండి అయితే స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా. అండ్ కిందికి షోల్డర్స్ కూడా వేసుకోవాలి. అండ్ కింది సైడ్ నుంచి కూడా మనం కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది టోటల్ కట్ చేసేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే మనం డోరీస్ పెడతానండి. నేను ఇక్కడ మిడిల్లో థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను కాబట్టి మిడిల్లో అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఉల్టా తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇలా కింది వరకు కూడా రెండింటికి కూడా మనము స్టిచెస్ అనేవి వేయాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ తీసేసుకోవాలండి. రివర్స్ తీసేసుకొని పైనుండి అయితే నెక్, షోల్డరు అండ్ కింది సైడ్ కూడా మనము ఉల్టా తీసుకున్నాం కాబట్టి ఈ సైడ్ కూడా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ షేప్ అనేది మనకు కరెక్ట్గా రావాలి. ఇవి మంచిగా సెట్ చేసుకొని అయితే మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడైతే మనకు కోట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక మనం దీన్ని కొద్దిగా డెకరేషన్ అయితే చేసేద్దామండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్గా అయితే మనము ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నానండి. అండ్ ఇక మనము షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొద్దిగా డెకరేషన్ అనేది చేద్దామండి. ఇంకా మంచి లుక్ రావడానికి నేను ఇక్కడ లేస్ తీసుకున్నానండి. ఇదైతే 100 రూపీస్కి మీటర్ పడింది నాకు. ఈ లేస్ అయితే మిషన్ పైన స్టిచ్ చేయడానికి రాదండి. డైరెక్ట్ హ్యాండ్తోనే స్టిచ్ చేయాలి. టోటల్ చిన్న చిన్న కుందన్స్ అండ్ వర్క్తో వస్తుందండి. ఇదైతే చిన్న చిన్న స్టోన్స్ లాంటివి వస్తాయి. మిషన్ పైన అయితే అసలు స్టిచ్ వేయడానికి రాదు. ఇలా అయితే ఈ షేప్లో పెట్టేసుకొని మనము ఒక నీడిల్ ఉంటుంది కదండి, నీడిల్లో దారం పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కోట్ రెడీ అయిపోయింది. బాగుంది కదా. అండ్ మనకి ఇక్కడ లెహంగా పైకి కోట్ వేసి చూద్దాము ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఈ లెహంగా మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.